లెబనాన్ పై మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు సాగాయి. అరబ్ సలీం పట్టణం, బెకా చుట్టుపక్కల ప్రాంతాలపై వరుస దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో ఎంతమంది చనిపోయారనేది మాత్రం ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ లేదు. వందలాది భవనాలు నేలమట్టమైనట్టుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ హిజ్బుల్లా బెదిరింపులతో దాడులు చేపట్టినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందా అంటే ప్రస్తుతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే హిజ్బుల్లా హెచ్చరికలతో తాము వ్యూహాత్మక దాడులు చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తుంది. లెబనాన్పై మరొకసారి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ లక్షిత దాడులు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ వైమానిక దాడుల్లో అరబ్ సలీం పట్టణంతో పాటు బెకా వ్యాలీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలపై వరుస దాడులు కొనసాగినట్టుగా తెలుస్తుంది. సదరన్ లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ బాంబుల వర్షం కురిపించింది. అయితే దాడుల్లో ఎంతమంది మృతి చెందారనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయి స్పష్టత తెలియలేదు. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య బాగానే ఉంటుందని చెప్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా హిజ్బుల్లా బెదిరింపులతో దాడులు చేపట్టినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ దాడులను నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ ముఖ్యంగా హిజ్బుల్లా స్థావరాలపై, సదరన్ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అరబ్ సలీం పట్నం అలాగే బెకా రీజియన్లో ఈ దాడులు కొనసాగాయి. ఇక ఈ దాడుల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారనేది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. అయితే పూర్తి స్థాయిలో పౌర స్థావరాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. చాలా చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా చోట్ల హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగినట్టుగా చెప్తున్నారు. ఒకసారి ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తాజాగా ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తాజాగా మళ్ళీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ చేసిన ఈ తాజా దాడులతో మరొకసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా ఆయుధ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన భీకర వైమానిక దాడుల్లో ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది పూర్తి సమాచారం తెలియదు. కానీ పూర్తి స్థాయిలో అక్కడ సాధారణ పౌరుల నివాసాలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సాధారణ పౌరులు కూడా ఈ దాడుల్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హిజ్బుల్లా స్థావరాలే టార్గెట్గా ఈ దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇటు ఇజ్రాయెల్ అటు లెబనాన్ రెండు కూడా అంగీకరించాయి. మరోవైపు హమాస్ తీవ్రవాదులు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిశితంగా గమనించారు, నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడులతో ఒక్కసారిగా మళ్ళీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బెకా వ్యాలీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అబూ సలీం పట్టణంతో పాటు బెకా రీజియన్లో ఈ దాడులు కొనసాగాయి. ప్రధానంగా లక్షిత దాడులుగా ఐడిఎఫ్ చెప్తున్నప్పటికీ సాధారణ పౌరుల నివాసాలపై కూడా ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. సాధారణ పౌరుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతింది. చాలా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతీసే విధంగా ఈ దాడులు కొనసాగినట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే గాజాలో అలాగే లెబనాన్లో ఇక మిగతా దేశాల్లో కూడా ఇజ్రాయెల్ కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు వేలాది మంది మరణించారు. ఇక గాజాలో అయితే ఇప్పటి వరకు 40,000 మంది పైగా చనిపోయినట్టుగా పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తుంది. వీరిలో చాలామంది
సైనికులు ఉన్నారు, సాధారణ పౌరులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. చాలామంది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇప్పటికే గాజాలో మంచినీరు, ఆహారం కూడా దొరక్క చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. మానవీయ కోణంలో ఆలోచించాలంటూ ప్రపంచమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పింది. అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్పై జరుగుతున్న దాడులను విరమణ ప్రకటించింది. అయినప్పటికీ మళ్ళీ తాజాగా దాడులకు పూనుకుంది. తాజా దాడులు ఇవి. సదరన్ లెబనాన్పై, దక్షిణ లెబనాన్లోని అబూ సలీం అలాగే బెకా వ్యాలీ పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఈ వైమానిక దాడులు హిజ్బుల్లా ఆయుధ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొని చేసినట్టుగా తెలుస్తోంది. ఈ తాజా దాడుల నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి అంతర్జాతీయ సమాజం మరొకసారి నిశ్చితంగా గమనిస్తోంది. ముఖ్యంగా లెబనీస్ ఆర్మీ ఇప్పటి వరకు ఈ దాడులకు సంబంధించి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతానికి ఈ దాడులను తాము గమనిస్తున్నామని లెబనీస్ ఆర్మీ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ చెప్తుంది. దాడులు తప్పక చేయని పరిస్థితి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ హిజ్బుల్లా నుంచి వస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో వారి ఆయుధ కర్మాగారాన్ని లక్ష్యంగా చేశామని ఈ దాడులు చెప్తోంది. ముఖ్యంగా ఈ దాడుల నేపథ్యంలో మరొకసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరొకసారి పశ్చిమాసియాలో పరిస్థితులు చేయి దాటేలా కనిపిస్తున్నట్టుగా వాతావరణం కనిపిస్తుంది. బట్ లెబనీస్ ఆర్మీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, ఎలాంటి ఎదురుదాడులు అయితే చేయలేదు. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులను కేవలం తాము పరిశీలిస్తున్నామని, తదుపరి తమ రియాక్షన్ ఉంటుందంటూ లెబనీస్ నుంచి వస్తున్న వార్తలు బట్టి తెలుస్తుంది. బట్ హిజ్బుల్లా స్థావరాలను గట్టిగా దెబ్బ కొట్టేందుకే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్టుగా అర్థమవుతుంది. ఆయా దేశాల్లో ముఖ్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగా ఇజ్రాయెల్ కానీ, హమాస్ కానీ, అలాగే మిలిషియా గ్రూపులపై ముఖ్యంగా అటు ఇరాన్పై దాడి చేసింది, లెబనాన్పై దాడి చేసింది, ఇరాక్పై దాడి చేసింది, సిరియాపై దాడి చేసింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ అలాగే ఇక హిజ్బుల్లా ఎక్కడున్నా తుదముట్టిస్తామంటూ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనూ వారు చేసిన దాడిలో చాలామంది అమాయక పౌరులు చనిపోయారు. గాజాలో అయితే మారణ హోమం కొనసాగుతుంది. గాజాలో జరుగుతున్న జెనోసైడ్లో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. అమాయకపు పిల్లలు, పౌరులు చనిపోతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా అక్కడ ఇంకా కొన్ని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్న పరిస్థితి. చాలా చోట్ల ఐక్యరాజ్య సమితి పెట్టిన క్యాంపులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఆసుపత్రులపై దాడులు జరుగుతున్నాయి. చాలామంది ట్రీట్మెంట్ అందక చనిపోతున్నారు. ఆహారం దొరక్క కట్టుబట్టలతో దేశాలు వదిలి పారిపోతున్న పరిస్థితి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇలాంటి భయంకర పరిస్థితులు తలెత్తున్న నేపథ్యంలో తాజాగా మరొకసారి దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ సరిహద్దును ఆనుకొని ఉన్నటువంటి బెకా రీజియన్లో జరుగుతున్నటువంటి ఈ దాడుల నేపథ్యంలో మళ్ళీ ఏం జరగబోతుంది? మళ్ళీ అక్కడి పౌరులు అక్కడి నుంచి కట్టుబట్టలతో మళ్ళీ వెళ్ళిపోతారా? మళ్ళీ పౌరులు వలసపోతారా? ఏం జరుగుతుంది? ఇప్పటికే అశాంతి, అల్లకల్లోలం రేగి లెబనాన్లో అలాగే ఆయా దేశాల్లో ఇజ్రాయెల్ దాడులతో ప్రజలు చెల్లా చెదురవుతుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోతుంటే, తాజాగా ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడులతో మళ్ళీ ఏం జరగబోతుందనే ఉత్కంఠ తిరుగుతుంది. అయితే ఖచ్చితంగా హిజ్బుల్లా స్థావరాలను మట్టుబెట్టిస్తాం, సర్వనాశనం చేస్తామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి మళ్ళీ ఈ దాడులు చేసింది. ఈసారి ఇజ్రాయెల్ చెప్తున్న ఐడిఎఫ్ వాదన ఏంటంటే హిజ్బుల్లా ఆయుధ కర్మాగారాలను టార్గెట్గా చేసుకొని మాత్రమే తాము వైమానిక దాడులు చేశామని చెప్తుంది. అయితే ఇవి అనుకోకుండా ఊహించని పరిణామం. ఇది ఊహించని దాడులతో ఒక్కసారిగా భయానక వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. తాజా దృశ్యాలు ఇవి. 12వ తేదీ జనవరి 12వ తేదీన 2025 జనవరి 12వ తేదీన జరిగినటువంటి దాడులకు సంబంధించిన దృశ్యాలు అవి. తాజాగా జరిగిన ఈ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. తాజాగా అంటున్న దృశ్యాలు అవి, లేటెస్ట్ అటాక్ విజువల్స్ అవి. పశ్చిమాసియాలో ముఖ్యంగా బెకా రీజియన్ను అలాగే అబూ సలీం పట్టణం టార్గెట్గా ఇజ్రాయెల్ చేసిన తాజా దృశ్యాలు అవి, దాడి దృశ్యాలు. దీంతో మరొకసారి పశ్చిమాసియాలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి నేపథ్యంలో మరి అమెరికా ఏ రకంగా స్పందిస్తుంది, మిగతా అలాగే ఫ్రాన్స్ కూడా
ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇన్వాల్వ్ అయింది. ఇటు యూరోపియన్ దేశమైనటువంటి ఫ్రాన్స్, మరోవైపు అమెరికా. మరి ఈ దాడులపై ఏ రకంగా ఒకసారి ఆ దాడులు చూడండి, భయానకమైనటువంటి దాడులు, భయంకరమైన దాడులు. ఎయిర్ స్ట్రైక్స్ అవి ఒకటి కాదు, రెండు కాదు, భయంకరమైన ఎయిర్ స్ట్రైక్స్ అవి. వందలాది బాంబులు కురిపించింది, బాంబుల వర్షమే కురిసిందని చెప్పాలి. ఒకసారి మనకు క్లోజ్ షాట్స్ చూస్తే కనుక బాంబుల వర్షం అనే చెప్పాలి. బాంబుల మోత, అది మామూలు బాంబులు కాదు, అది ఒక రకంగా వర్షం కురిసినట్టుగానే కురిపించాయి. ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా అబూ సలీం పట్టణం ప్రాంతం అంతా కూడా మరొకసారి భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఒకసారి చూడొచ్చు ఎలా జార విడుస్తుందో బాంబులు బెకా వ్యాలీలో, ఆ కొండ ప్రాంతంలో, వ్యాలీ ప్రాంతంలో. ఒకసారి చూడండి, దీపావళి పటాసుల మాదిరిగా పేలుతున్నాయి. ఆ వైమానిక దాడులు చూస్తే వర్షం కురుస్తుందా ఆకాశం నుంచి అన్నట్టుగా ఉన్నాయి. ఆ బాంబుల వర్షం, భీభత్సమైన వాతావరణం, భయానక వాతావరణం కనబడుతోంది మనకు. బెకా రీజియన్లో జరిపిన ఈ దాడులతో తాజాగా మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి ఇజ్రాయెల్ లెబనాన్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. బయటకు వస్తుంది ఊడిపోయి.